BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. గురుగారు, మన సైడ్ అమావాస్య అంటే కొంచెం నెగిటివ్ గా చూస్తారు. అంటే పౌర్ణమికి ఉన్న అంత విశిష్టత మనకు అమావాస్యకు ఉండదు. అలాంటి రోజు పిల్లలు పుడితే కూడా అమ్మో వీడు గజిదొంగ అయిపోతాడు, వీడు చాలా ఇలా అవుతాడు అలా అవుతాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నిజంగా అమావాస్య రోజు పిల్లలు పుడితే అలా తయారవుతారంటారు అసలు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మహాలక్ష్మీదేవి అమావాస్య రోజు జన్మించింది, శుక్రవారం నాడు జన్మించింది. సో కొన్ని నక్షత్రాలు కూడా ఉంటాయండి. మూలా నక్షత్రం అని, ఆశ్లేష నక్షత్రం అని, జ్యేష్ఠ నక్షత్రం అని. సరస్వతి దేవి యొక్క నక్షత్రం ఆశ్లేష నక్షత్రం, సర్ప సంబంధిత సర్పరాజు యొక్క నక్షత్రం. అలాగే జ్యేష్ఠ నక్షత్రం లక్ష్మీదేవి అక్క అయిన జ్యేష్ఠాదేవి నక్షత్రం. సో ఇక్కడ కూడా నెగిటివిటీ లేదు. కాకపోతే ఏంటంటే శాంతులు ఉంటాయి కొన్ని నక్షత్రాలకి. సో అమావాస్య నాడు పూర్ణతిథి. వాస్తవంగా ఆ రోజున జన్మించిన జాతకులు జాతకరీత్యా వారికి ఉన్నటువంటి గ్రహ సంచారం, ఆ గ్రహాల్లో కూడా ఏవైనా వక్రగతిలో ఉన్నా, ఏదైనా చండాల యోగంలో ఉన్నా నెగిటివిటీ సివియర్ గా ఉంటుంది. జనరల్ గా ఉండే వాళ్ళకంటే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు బాలారిష్ట దోషాలు ఉంటాయి. లగ్నంలో చంద్రుడున్నా, అష్టమ స్థానంలో చంద్రుడున్నా, కొన్ని రాహు ఉండకూడనటువంటి లగ్నంలో రాహు ఉన్నా, కొన్ని ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందనంటే జాతకరీత్యా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. కానీ అది అమావాస్య రోజు పుట్టాడు అనుకోండి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఎటు తిరిగి వాళ్ళకు పర్సనల్ గా పాపం సివియర్ ప్రాబ్లమ్స్ అయితే హెవీగా ఉంటాయి అమావాస్య నాడు జన్మించి. అన్నీ బాగున్నాయి అనుకోండి, వాళ్ళే అద్భుతాలు కూడా చేస్తారు. కాకపోతే వీళ్ళు బాగా మొండిగా ఉంటారు, పెళ్లి చేసుకోరు, ఏదైనా ఒక పని కోసం డెడికేటెడ్ గా ఉంటారు, లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తారు. వాడు డబ్బు లేకున్నా డబ్బున్నా వాడు ఎంజాయ్మెంట్ వాడిదే, దాంట్లో సందేహం లేదు. ఎవడు ఎటుపోయినా పట్టించుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, ఎవరికి ఏమైనా పట్టించుకునే వాళ్ళు ఇంకొకడు. అలా ఉంటారు. ఈ రెండు ఫ్రేజెస్ ఉంటాయి. ఇవి అన్ని కూడా జాతక గ్రహ సంచారాన్ని బట్టి ఉండేటువంటి విషయాలు అవి. ఇంకొకటి ఏమిటంటే, ఒకవేళ పుట్టిన పిల్లవాడు గనక ఈ అమావాస్య నాడు ఏ నక్షత్రంలో పుట్టాడు అనేది కూడా చాలా ముఖ్యం. మంచి నక్షత్రాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు రేవతి నక్షత్రము, స్వాతి నక్షత్రము, భరణి నక్షత్రం, హస్త నక్షత్రము, ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి విశాఖ నక్షత్రం, కృతికా నక్షత్రం, పునర్వసు నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, ఇవి ఇలా కాకుండా అమావాస్య రోజు పొరపాటున అతను గనక మూలా నక్షత్రంలో పుట్టిన, జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన, ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన, చిత్తా నక్షత్రంలో పుట్టిన కొన్ని శాంతి నక్షత్రాలు ఉంటాయి. వాటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో కాంబినేషన్ ఏవైతే ఉంటాయో గ్రహ సంచారాలతో పాటు నక్షత్రంతో పాటు తిథి, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఉత్త అమావాస్య రోజు పుట్టాడు, అమ్మో ఇతను నేను పెళ్లి చేసుకోను, అమావాస్య రోజు పుట్టాడు ఈ అమ్మాయిని చేసుకుంటే ఇంకంతే పరిస్థితి, ఇవన్నీ కూడా ట్రాష్. ఎప్పుడైతే కాంబినేషన్ ఆఫ్ గ్రహాలు, వాళ్ళ యొక్క తిథి, వారి నక్షత్రము, ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నా వాళ్ళ జాతకంలో ఉన్న వాటికి మనం చేసుకునేటువంటి సవరింపులు చేసుకుంటే సరిపోతుంది. కానీ దాన్ని మనం భూతద్దంలో పెట్టి చూస్తే అదేదో సినిమాలో చెప్పినట్టు డీప్ గా వెళ్తే మిగిలేది శూన్యం అంతే. సో ఏది కొండలు దువ్వి ఎలకలు తీసుకొచ్చే పనులు చేయకుండా వారికి ఎంతవరకు ముఖ్యం, ఆ జాతక రీత్యా అతనికి సంబంధించి ఎంతవరకు ఉంది, పిల్లలే ఉన్నారు. ఇవాళ రేపు ఇలా కూడా జరుగుతుందమ్మా. నా దగ్గరికి జాతకాలు చెప్పించుకోవడానికి వచ్చిన వాళ్ళు 100 మంది ఉంటే 2 పిల్లలు ఆటిజంతో ఉన్నారు. నేను అదే ఆశ్చర్యపోయా, అడిగా ఎందుకు ఇలా ఉంది, ప్రాబ్లం ఏంటి అసలు? ఈ అబ్బాయి నక్షత్రం మంచి నక్షత్రం, ఈ నక్షత్రం కావాలని అంటే ఒక కాంబినేషన్ ఆఫ్ నక్షత్రాలు ఉంటాయి. తండ్రి నక్షత్రం ఒకటయ్యి కొడుకు నక్షత్రం ఇంకొక నక్షత్రం, ఈ కాంబినేషన్ ఉంటే లక్షాధికారులు అవుతారు. ఇది అయ్యగారు చెప్పుకుంటాడు. సో ముందుగానే వాళ్ళు ఈ నక్షత్రం రోజు మాకు డెలివరీ అవ్వాలండి డాక్టర్ చెప్తే సరే పెయిన్స్ వచ్చేదానికి ఇంజక్షన్ ఇస్తుంది, పిల్లాడు పుడతాడు. పుట్టిన తర్వాత బ్రెయిన్ వరకు పెరగదు. నువ్వు వాడికి ఫస్ట్ లోపల టైం ఇస్తే కదా, వాడు ఆర్గాన్స్ ఇంకా 15 రోజులు అయితే అన్ని పెరిగి బ్రెయిన్ ఒకటి పెరగలేదేమో లోపల, దానికి నువ్వు టైం ఇవ్వాలిగా. దిక్కుమాల నక్షత్రం ఏ నక్షత్రంలో పుడితే ఏమవుతుంది, పుట్టే పిల్లవాడు ఇంట్లో మాటలు రాకుండా ఏది ప్రాపర్ గా లేకుండా ఇబ్బంది పడుతుంటే ఎంత బాధ చాలా. కాబట్టి ఇంకొకటి, ఇలా పుట్టిన పిల్లవాడికి నెక్స్ట్ మళ్ళీ పిల్లలు పుట్టకుండా అబార్షన్స్ చేసుకోవడం, ఇలా కూడా జరిగింది. ఒక అమ్మాయి, తను ఒక పిల్లవాడు ఆటిజంతో పుట్టాడని మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే 2 తీయించేసుకుంది, కౌన్లో పిల్లలు తీయించేసుకుంది. నేనన్నా అదేందమ్మా, పుట్టిన పిల్లవాడిని చంపితే ఎంత పాపము, 100 రెట్లు పాపం. ఇంకా ఊహ కూడా రాని పిల్లల్ని చంపడం కరెక్ట్ కాదు కదా. దాంతో పోయిందంటే వేరు. సో ఇన్ని రకాల ఇబ్బందులు.
ఏదో అమావాస్య తిథనో లేకుంటే అష్టమనో లేకుంటే కుజదోషం ఉందనో ఎప్పుడు కూడా పిల్లలకు సంబంధించి పుట్టేటప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకొని తొందరపడి డెలివరీలు చేసుకోవడం చెయ్యొద్దు. దానివల్ల జీవితకాలం ఇబ్బంది. అంతే కదా. అంతే. అసలు ఒక చిన్న సర్వే ప్రకారంగా మన ఇండియాలో ఆటిజంతో పుట్టే పిల్లలు 1000 మందిలో హార్డ్లీ 50 మెంబర్స్ ఉండేవాళ్ళండి. ఈ రోజు ఎంత తెలుసా, 250 మంది ఉన్నారు. పెరిగిపోయింది. 2025 నాటికి 250 మంది, 1000లో 250 మంది. ఎందుకంటారు అసలు రీజన్స్ ఇంతలాగా రావడానికి? అసలు మూర్ఖమైన ఆలోచనలు అండి, అంతే, ఏం లేదు. వాళ్ళు తొందరపడి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడము. ఇంకొంతమంది ఏమంటారంటే అదే రోజు అతను పుట్టాడు కాబట్టి ఆటిజం వచ్చిందని ఎవరో చెప్పాడంట. తప్పు. అది ఉండదా అండి? ఆటిజం పుట్టిన పిల్లవాడి నక్షత్రాన్ని పట్టి ఉండదు. అయితే వాళ్ళకి 12 సంవత్సరాల వరకు బాలరిష్ట దోషాలు ఉంటే ప్రాణానికే ఎఫెక్ట్ కంప్లీట్ గా పిల్లవాడికి. సో 12 సంవత్సరాల వరకు పిల్లాడిని ఒక గాజు బొమ్మలా జాగ్రత్తగా చూసుకుంటే పర్లేదు. పుట్టిన పిల్లవాడికి వాడికి 1 సంవత్సరం నుంచి నువ్వు ఫోన్ ఇచ్చి వాడి రీల్స్ అలవాటు చేస్తే వాడు మనుషులతో ఎందుకు కమ్యూనికేట్ అవుతాడు? రీల్స్ లో ఈ నిమిషం ఇలా చూసింది, ఇంకొక నిమిషం రంగు మారిపోయింది, మనిషి మారిపోయాడు. సో బయట చూసి అలా లేరు కదా. సో వాడు అది ఆ ప్రపంచంలో ఉండిపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టిన పిల్లవాళ్ళకు మనం ఫోన్లు ఇచ్చి వాడిని మనం మెంటల్ గా డిస్టర్బ్ చేసేది మనం. సో అవి చేయకుండా ఉండాలి కదా. ఇవాళ రేపు ఎవరన్నా చూసి నిజమేనండి ఆ టైంలో నాకు ఆఫీస్ వర్క్, మా ఆవిడ వర్కింగే, మా అత్తగారు మామగారు వాళ్ళందరూ వాళ్ళ బిజీ, సో ఒక ఆయాన్ని పెడితే తను ఫోన్ ఇచ్చిందండి, ఏమైంది, జీవితం పోయింది. సో అంటే ఎవరిని నేను కామెంట్ చేయడం కాదు, పాపం ఎవరి పరిస్థితులు వాళ్ళవమ్మా. భగవంతుడు నేను అనేది ఏంటంటే ఓ అమావాస్య తిథనో ఏ శాంతి నక్షత్రమనో పిల్లల్ని మనం ఎట్టి పరిస్థితుల్లో ముందుగా కరణాలు లాంటివి చేయకండి. న్యాచురల్ గా పిల్లలు ఎలా పుడతారో అలా పుట్టినాయండి, వాళ్ళ టైం బట్టే యాక్చువల్ గా వాళ్ళు పుడతారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇలాంటి కాంబినేషన్స్ లో ఒకవేళ పుట్టారు అలాంటప్పుడు వాళ్ళకి పరిహారాలు ఎలా ఉంటాయి గురువు గారు? సింపుల్ అమ్మా. ఇప్పుడు చంద్రుడికి సంబంధించి బాగాలేకుండా పుట్టారు అనుకోండి, చంద్రుడికి సంబంధించి జపం చేయాలి. వెంటనే ఒక క్వశ్చన్ అడుగుతాడు, అయ్యా నువ్వు జపం చేస్తావు, తీర్థం ఇస్తావు, పిల్లాడు ఎట్లా తాగుతాడు? పుట్టిన పిల్లవాడు 27 రోజు తాలేడుగా. తల్లి తాగాలి, తల్లి తాగి తన చనుబాలు ఇవ్వాలి, అప్పుడే కదా తీర్థం అనేది వాడికి వెళ్తుంది. అలా కాకుండా తల్లి డబ్బా పాలు పడుతుంది, ఇంకప్పుడు ఏమవుతుంది? సో ఇవన్నీ కూడా ఏంటంటే శాస్త్రంలో పూర్వం నుంచి ఉన్నటువంటివి. మనం వాళ్ళకి తీర్థం ఇచ్చేసి తల్లి పాలిస్తే సరిపోతుంది. సో ఇలా మనం జపం చేయించి తీర్థం ఇవ్వచ్చు, హోమం చేయొచ్చు. శాంతి నక్షత్రంలో పుడితే నూనెలో ముఖం చూడాలి. పిల్లవాడిని అప్పటి వరకు మనం నీడ పడకూడదు. ఒకటే, నీ పిల్లవాడిని ఎత్తుకో, కానీ లైట్ ఎక్కడైతే ఉందో దాని ఆపోజిట్ గా, అంటే పిల్లవాడు ఇక్కడ ఉంటే ఈ నీడ వచ్చి పిల్లవాడి మీద పడుతుంది. సో ప్రభావం ఎక్కువ అవుతుంది. తండ్రి గండము తల్లి గండము ఉంటే ఎత్తుకోకూడదని కాదు, పిల్లవాడి పైన వాళ్ళ నీడ పడకూడదు. అది మెయింటైన్ చేయాలి, అంతే. అది మెయింటైన్ చేస్తే సరిపోతుంది. పిల్లవాడిని ఎత్తుకొని నూనెలో ఒకసారి ముఖం చూసిన తర్వాత ఎత్తుకోవచ్చు. మెళ్ళో పేగు వేసుకొని పుట్టాడు, మేనమావ గండంతో పుట్టాడు, మేనమావల దగ్గరికి వెళ్ళి ముద్దాడడం ఎత్తుకోవడం లాంటివి చేయకూడదు. ఎప్పుడైతే శాంతి అవుతుందో శాంతి రోజున ముఖం చూస్తే సరిపోతుంది. తల్లిదండ్రుల కంటే ఎత్తుకోవాలి తప్పదు. మేనమావకు అంత అర్జెంట్ ఏమన్నా ఆగాలి. అవును. సో ఇలాంటివి మెయింటైన్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, చాలా చక్కటి విషయాలు మాకు షేర్ చేసినందుకు ధన్యవాదాలు.